ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ జూలై నెల కేవలం ఒక సక్సెస్ మాత్రమే కాదండి. ఇది వాళ్ళని వాళ్ళు నిరూపించుకునేలా ప్రతీకారం అనగానే కత్తులు గొడవలు కాదండి. ఇక్కడ ప్రతీకారం అంటే ఎవరైతే నీ వల్ల కాదు అని అన్నారో వాళ్ళే వీరి విజయాన్ని చూసి ఆశ్చర్యపోయేలా ఎదగడం. అసలైన సిసలైన రివెంజ్ అంటే సక్సెస్తో కొట్టడం అన్నమాట. ఈ ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన ఆయుధం ఏంటో తెలుసా అండి? మౌనం. మిథున రాశి వారికి జీవితంలో ఇన్నాళ్ళు జరిగింది ఇదేనండి. మీ వెనక కొందరు కుట్రలు చేస్తున్నా ప్రాణంగా నమ్మిన వాళ్ళే వెన్నుపోటు పొడుస్తూ ఉన్న మీరు కత్తులతో పట్టుకొని గొడవలకు వెళ్ళలేదు. ఇక మాటతో రచ్చ చేయలేదు. కన్నీళ్లతో గుండెలోనే దాచుకొని లోకానికి మాత్రం అంతా సవ్యంగానే ఉన్నట్టు గంభీరంగా కనిపించారు. గడిచిన కాలం మిమ్మల్ని ఎంత గాయపరిచిందో, ఎన్ని నిద్రలేని రాత్రులను మిగిల్చిందో ఈ భగవంతుడికి మరియు మీ మనస్సుకు మాత్రమే తెలుసు. మీరు పడిన కష్టాలు, ఎదురైన అవమానాలు, అనుభవించిన బాధలు జీవితం చెప్పాలంటే ఇక వీళ్ళు ఎవరికీ చెప్పుకోలేరు. పైకి ఎంత గంభీరంగా అంత సవ్యంగా ఉన్నట్టు కనిపించిన లోపల మాత్రం ఎంతో నలిగిపోతూ ఉంటారు మిథున రాశి వారు. ఆర్థిక ఇబ్బందులు ఒకవైపు, కుటుంబంలో అశాంతి మరొక వైపు. అసలైన జీవితం ఇంతేనా, నా కష్టానికి ప్రతిఫలం దక్కదా అని మీరు సందిగ్ధంలో ఉన్న తరుణంలో ఆకాశంలో గ్రహాల కదలికలు ఒక అద్భుతమైన మలుపును సూచిస్తున్నాయండి. మీరు నమ్మాలో తెలియక నమ్మిన వారి వెన్నుపోటు భరిస్తూ కన్నీళ్లను గుండెల్లో దాచుకొని లోపల ఏడుస్తూ ఇక లోకానికి నవ్వుతూ కనిపించిన మిథున రాశి వారు ఎందరో ఉన్నారు. కానీ ఇప్పుడు కాలం మారిందండి. ఎవరైతే వీళ్ళకి తక్కువ అంచనా వేశారో వాళ్ళందరికీ సమాధానం చెప్పే సమయం కూడా వచ్చేసిందండి. అవునండి, ఈ జూలై 17 నుండి 20 వరకు ఉన్న ఈ 4 రోజులు కూడా మీ జీవితంలో అత్యంత కీలకమైనవిగా కాబోతున్నాయి. ఇన్నాళ్ళు మీరు పడ్డ కష్టానికి, అనుభవించిన అవమానాలు, ఎదురు చూసిన విజయాలు, వీటన్నిటికీ కూడా ఒక సరైన సమాధానం దొరికే సమయం ఆసన్నమైందండి. ఈ 4 రోజులు మీ అదృష్టం ఎలా ఉండబోతుంది, గ్రహాలు మీ పక్షాన నిలిచి మీకు ఎలాంటి విజయాన్ని అందించబోతున్నాయి, మీ సమస్యలకు పరిష్కారం ఎక్కడ దొరుకుతుంది, వీటన్నిటి గురించి కూడా ఈ వీడియోలో మనం అత్యంత వివరంగా లోతుగా విశ్లేషించుకుందామండి. ఈ వీడియోని చివరి వరకు చూడండి, ఎందుకంటే ఇది కేవలం రాశి ఫలం మాత్రమే కాదండి. మీరు మిథున రాశి వారికి భవిష్యత్తుకు ఒక అద్భుతమైన దిక్సూచి అండి. అలాగే ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దండి. ఈ జూలై 17 నుండి 20 తేదీల వరకు ఈ మిథున రాశి వారి జీవితంలో ఒక అద్భుతమైన స్థిరత్వాన్ని, సంతోషాన్ని ఇవ్వబోతుంది. ముఖ్యంగా ఈ లాభస్థానంలో ఉచ్చ స్థితిలో ఉన్న దేవగురువు బృహస్పతి ఈ ఒక మనిషి తన జీవితంలో కోరుకునే అన్ని రకాల భౌతిక సుఖాలను, లగ్జరీలను మరియు ధనాన్ని ఈ 4 రోజుల్లోనే పుష్కలంగా ఇస్తాడండి. పట్టిందల్లా బంగారమే అన్నట్టుగా మీ ఆర్థిక ప్రయత్నాలు కూడా అన్ని సఫలం కాబోతున్నాయి. దానికి తోడు మీ రాష్ట్రీయ అధిపతి అయిన బుధుడు నక్షత్రమైన మిథునంలోకి ఉంటే మీ వృత్తి స్థానంలో రావడం మీ కెరియర్కు ఒక ఊహించని పెద్ద బూస్ట్ అండి. ఇక మీ ప్లానింగ్కు, ఒక అద్భుతమైన తెలివితేటలకు ఆఫీస్లో అందరూ కూడా సలాం చేస్తారు. అయితే మీ కుటుంబం మరియు బయట ఎంత గుర్తింపు వచ్చినా, ఆర్థికంగా ఎంత లాభం వచ్చినా కాకుండా ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రం మీ 12వ ఇంట్లో తిష్ట వేసిన కేతువు మిమ్మల్ని అంత ప్రశాంతంగా ఉండనివ్వడండి. మీకున్న అతిగా ఆలోచించే స్వభావం వల్ల తెలియని ఒక ఆత్మతుల్యత భావం, జీవితం పట్ల నిర్ణీతపర మరియు భవిష్యత్తుకు గురించిన అకారణ భయం ఈ 4 రోజుల్లో కూడా ఈ నిద్రను కాస్త పాడు చేస్తాయి. కానీ ఈ చిన్న మానసిక సంఘర్షణను పక్కన పెడితే మీకు ఆర్థికంగా, వృత్తిపరంగా అత్యున్నత శిఖరానికి అందుకునే అద్భుతమైన 4 రోజులు కాలమండి ఇది. ఈ మానసిక ఒత్తిడిని పోగొట్టుకోవడానికి ప్రతిరోజు ప్రశాంతంగా గణపతి ఆరాధన చేయండి, ఎంతో శ్రేయస్కరం అండి. ఇక 4 రోజులు మిథున రాశి వారికి జరగబోయే మొట్టమొదటి మహా అద్భుతం మీ శత్రునాశనం మరియు అప్పులు తీరుబాట్లు అండి. ఇక పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా మీ రాశికి 12వ ఇంటి వచ్చే ఉచ్చు స్థితిలో ఉన్న దేవగురువు బృహస్పతి మీ పాలిట అఖండ వరప్రదాతగా మారబోతున్నాడండి. ఈ 4 రోజుల్లో మీరు ఏ ప్రయత్నం చేసినా అది ఖచ్చితంగా ఆర్థిక లాభాన్ని చేకూరుస్తుంది. మీ మనసులో ఎన్నాళ్ళుగానో ఉన్న కోరికలన్నీ మీరు అద్భుతమైన సహాయం అయితే ఇదే అన్నమాట.
ఇన్నాళ్ళుగా ఎక్కడో ఆగిపోయిన పాత బకాయిలు, కావాల్సిన ఇన్సూరెన్స్ డబ్బులు కానీ, లేదంటే మొండి బకాయిలు కానీ అకస్మాత్తుగా ఈ జూలై 17 నుండి 20 తేదీల మధ్య మీ చేతికి వచ్చే అందుబాటు ఉన్నాయి. ఇక మీరు పడే ప్రతి కష్టంలో కూడా ఆ పరమేశ్వరుడే స్వయంగా వచ్చి మీకు సహాయం చేస్తున్నాడు అన్నంత అద్భుతమైన అనుభూతి మీకు కలుగుతుంది. ఇన్నాళ్ళుగా మిమ్మల్ని నిద్రపోనివ్వకుండా వేధించిన పాత అప్పులు తీర్చడానికి 4 రోజులే నీకు ఊహించని మార్గాలు అవే మీకు దక్కుతాయండి. ఒక ఉద్యోగం విషయానికి వస్తే గనక మీ కెరియర్కు తిరుగులేని ఆధిక్యం లభిస్తుందండి. జూలై 7న మీ రాశికి అధిపతి అయిన బుధుడు నక్షత్రమైన మిథునంలోకి అంటే మీ వృత్తి స్థానంలోకి ప్రవేశించడం వల్ల మీ ఆఫీస్లో జరిగే ఒక బ్రాండ్ అంబాసిడర్గా మారుతారండి. అంటే ఉన్నతాధికారులు మీ తెలివితేటలు సలాం చేస్తారు. మీ ప్రణాళికలను తిరుగులేదని పదోన్నతులు, ప్రమోషన్లు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయండి. గతంలో మీ ఎదుగుదలను చూసి అడ్డుపడిన శత్రువులు ఇప్పుడు మీ విజయాన్ని చూసి మీ ముందుకు తల వంచుతారండి. మీ శత్రువుల ఆటలు ఇకపై సాగవన్నమాట. కానీ బంధాల విషయానికి మరియు మానసిక స్థితికి వస్తే కనుక ఇక్కడే ఒక వింతైన సైకలాజికల్ కర్మ ఆట ఆడుతుందండి. మీకు బయట ఎంత గుర్తింపు వచ్చినా కూడా, ఆర్థికంగా ఎంత లాభం ఉన్నా కూడా, ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రం 12వ ఇంట్లో తిష్ట వేసిన కేతు మిమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వడు. 12వ ఇంట కేతు సంచారం వల్ల మీ జీవితంలో ఎంత మంచి జరుగుతున్నా కూడా నిజంగా నాకు అంత అదృష్టం ఉందా, ఈ సంతోషం ఎంతకాలం నిలుస్తుంది అని మిమ్మల్ని మీరే అనుకుంటూ ఉంటారు. ఇక తెలియని ఆత్మతుల్యత భావం, సెల్ఫ్ డౌట్, జీవితం పట్ల నిర్మిత మరియు భవిష్యత్తు గురించి అకారణ భయం రాత్రులు నిద్రను పాడు చేస్తూ ఉంటాయి. దీనివల్ల తండ్రి గారితో లేదంటే ఇంట్లో వారి పెద్దవారితో ఒక రకమైన సైలెంట్ వార్ అంటే మామూలుగా మాటలే లేని మానసిక దూరం నడిచే అవకాశం అయితే ఉంటుందండి. మరోవైపు దూర ప్రయాణాలకు సంబంధించిన ఒక అద్భుతమైన మార్గం అంటే ఈ 4 రోజుల్లో సుగమయం అవుతుంది. మీ భాగస్వామ్యంతో కుజుడు వ్యయస్థానంలో, కేతువు మరియు శుక్రుల సంచారం వల్ల విదేశీ ప్రయాణాలు లేదంటే సుదూర ప్రాంత తీర్థయాత్రలు చేసే అవకాశాలు బలంగా ఉన్నాయండి. చాలా కాలంగా ఆగిపోయిన ఒక వీసా పనులు లేదంటే పాస్పోర్ట్ వ్యవహారాలు జూలై 17 నుండి 20 తేదీల మధ్య అత్యంత సులభంగా ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయండి. కానీ ఈ 4 రోజుల్లో మీ 12వ ఇంట కేతువు వల్ల ఇంట్లో లేదో ఒక చిన్న వస్తువు లేదంటే వాహన రిపేర్ రావచ్చు. లేదంటే కుటుంబ సభ్యుల మధ్య చిన్న మనస్పర్ధలు, గృహ శాంతి కాస్త తగ్గినట్లుగా అనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఈ 4 రోజులు కూడా ధన విషయంలో మరియు బంధాల విషయంలో ఒక అద్భుతమైన క్రమశిక్షణ పాటించండి. మీకే తెలియకుండా అనవసరమైన ఖర్చులకు పూర్తిగా తగ్గించుకొని పొదుపు వైపు మీ దృష్టిని పెట్టండి. మిథున రాశి వారు స్వభావరీత్యా పరమ మేధావులండి. ఇక రాశి చక్రంలో 3వదైన ఈ రాశికి బుధుడు అధిపతి కావడం వల్ల మీలో ఒక అద్భుతమైన ప్రతిభ ఉంటుంది. ఈ ప్రతిభే కాదండి, ఎదుటి వారిలో ఉన్న నైపుణ్యాలన్నీ కూడా మీలో సులభంగా గుర్తిస్తారు. ఏ పని ఎవరు సమర్థులో ఎవరిని ఎక్కడ పెట్టాలో మీరు చక్కగా నిర్ణయించగలుగుతారు. మీ జ్ఞాపక శక్తి చాలా అద్భుతంగా ఉంటుందండి. గణితంలో మరియు ఆర్థిక లెక్కల్లో మీకు తిరుగులేని ప్రజ్ఞ కూడా ఉంటుంది. ఇక ఉద్యోగం మరియు వృత్తి విషయాల్లో లోతుగా గమనిస్తే కనుక మిథున రాశి వారికి 4 రోజుల ఆఫీసులో తమ సత్తా చాటుకోవడానికి ఒక అద్భుతమైన అవకాశం రాబోతుంది. ఇక మీ రాశికి అధిపతి అయిన బుధుడు అనుకూల స్థానంలో సంచరిస్తుండడం వల్ల మీలో ఒక కొత్త ఉద్దేశం కలుగుతుంది. ముఖ్యంగా ఐటీ, మీడియా, సేల్స్, బ్యాంకింగ్ మరియు అకౌంటెంట్స్ రంగాల్లో ఉన్నవారికి ఒక అద్భుతమైన ప్రజెంటేషన్ స్కిల్స్ మరియు మేధస్సు వల్ల కొత్త అవకాశాలు కూడా లభిస్తాయి. ఉన్నతాధికారుల నుంచి మీకు పూర్తి సహకారం అందుతుంది. ఆఫీసులో మీకు వ్యతిరేకంగా ఎవరు పావులు కదిపినా కూడా చివరకు వారే ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. ఇక అద్భుతమైన పనితీరులో మిమ్మల్ని విమర్శించిన అందరి నోట్లు కూడా మూస్తారు. ఇక దీనికి తోడు మీ ప్రొఫెషన్కు నెట్వర్క్స్ విస్తరించడానికి గ్రహాలు అద్భుతంగా అనుకూలిస్తాయి. ఇక ఇంక్రిమెంట్లు కూడా, ప్రమోషన్ లేదా కొత్త బాధ్యతలు ఈ రోజులో మీకు లభించే అవకాశాలు చాలా బలంగా కనిపిస్తున్నాయి. ఈ 4
4 రోజులు మీ ఉద్యోగంలో కొన్ని అనుకోలేని ఆకస్మిక మార్పులు రావచ్చు. మీకు అసలు ఊహించని ఒక పెద్ద ప్రాజెక్టును బాధ్యతగా అప్పగించడం లేదా మీకు అనుకూలమైన చోటును బదిలీ జరగడం వంటి శుభ పరిణామాలు సంభవించవచ్చు. మీరు చేసే ప్రతి పనికి తగిన గుర్తింపు లభిస్తుంది. ఆకస్మిక మార్పులన్నీ కూడా అంతిమంగా మీ భవిష్యత్తుకు ఒక బలమైన పునాదిగా వస్తాయి. వ్యాపారం మరియు స్వయం ఉపాధి రంగంలో ఉన్న మిథున రాశి వారికి విషయానికి వస్తే కనుక జూలై 17, 18, 19, 20 తేదీల్లో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని సరికొత్త మలుపు తిప్పే సమయం ఇది. మీరు ఇప్పటి నుంచో ప్లాన్ చేసుకున్న ప్రతి కొత్త బ్రాంచ్లో ప్రారంభించడం లేదా వ్యాపారాన్ని విస్తరించడం వంటి పనులు అత్యంత విజయవంతంగా పూర్తవుతాయి. మీ వ్యాపార స్థలాలన్నీ కస్టమర్ల సంఖ్య అనూహ్యంగా పెరుగుతుంది. కొన్ని రోజులుగా లాభాలు కూడా ఊహించని స్థాయిలో పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ మేధస్సు మరియు వ్యాపార దక్షత నష్టాల్లో ఉన్న వ్యాపారాలకు కూడా లాభాలు బాట పట్టించగలుగుతాయి. విదేశీ సంబంధాలతో వ్యాపారాలను నడిపే వారికి అపారమైన ధనలాభాలు చేకూరుతాయి. లగ్జరీ వస్తువులు, ఫ్యాషన్, ముద్రణ, టెండర్లు మరియు ఒప్పంద పనుల్లో ఉన్న స్వయం ఉపాధి వర్గాల వారికి ఈ 4 రోజులు తిరుగులేని లాభాలను తెచ్చిపెడతాయి. మీ అంచనాలు చాలా వరకు నిజమవుతాయి. ఈ మిథున రాశి వారికి ఆర్థిక స్థితి మరియు ధనలాభం విషయానికి వస్తే గనక ఈ జూలై 17 నుంచి 20 తేదీల వరకు కాలం మీకు ఒక అద్భుతమైన బంపర్ ఆఫర్ లాంటిది. ఇన్నాళ్ళుగా మీరు మానసిక ఒత్తిడికి గురిచేసిన పాత అప్పులన్నీ క్రమంగా తీరిపోతాయి. చేతిలో ధనం నిలిచే పరిస్థితులు ఏర్పడతాయి. చాలా కాలంగా నిలిచిపోయిన స్థిరాస్తుల విక్రయాలు కూడా ఒక్కొక్కరికి వచ్చి మీకు ఊహించని రీతిలో భారీ లాభాలను అందిస్తాయి. అయితే డబ్బు ఎంత బాగా వస్తుందో కూడా ఖర్చులు అదే స్థాయిలో ఉండే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ ఖర్చులను అవసరమైనంతవరకే ఖర్చు పెట్టండి. ఇంట్లో జరిగే శుభకార్యాలు, దూర ప్రయాణాలు లేదా గృహాలకు సంబంధించిన అవసరాల కోసం ఈ ధనం ఖర్చు కావచ్చు. అయితే ఈ 4 రోజుల్లో మీకున్న మంచితనం వల్ల ఎవరైనా పెద్ద మొత్తంలో డబ్బు అప్పుగా ఇచ్చే ముందు నమ్మి పెట్టుబడి పెట్టే ముందు 1-2 సార్లు ఆలోచించడం చాలా మంచిది. లేకపోతే ధనం తిరిగి రాక ఇబ్బందులు పడే అవకాశం కూడా ఉంటుంది. ఈ చిన్న జాగ్రత్త పాటిస్తే ఆర్థికంగా మీకు తిరుగులేని విజయాలు దక్కుతాయి. మిథున రాశి వారి ఆరోగ్యం మరియు శ్రేయస్సు విషయానికి వస్తే కనుక ఈ జూలై 17, 18, 19, 20 తేదీలు ఆరోగ్యపరంగా మీకు ఎంతో అనుకూలమైన రోజులుగా నిలబడబోతున్నాయి. శారీరకంగా పెద్దగా ఎలాంటి ఇబ్బందులు లేకపోయినప్పటికీ మానసిక ఆరోగ్యం విషయంలో మాత్రం కాస్త ఎక్కువ శ్రద్ధ వహించడం చాలా అవసరమండి. మీలో సహజంగా ఉండే అతిగా ఆలోచించే స్వభావం కారణంగా చిన్న చిన్న విషయాలకు కూడా మనసుకు తీసుకొని అవసరమైన ఆందోళనకు గురయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా రాత్రి విషయాల్లో నిద్రలేమి లేదా మానసిక అలసట మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. సమాజంలో మీకు ఎంత గౌరవం లభిస్తుంది, ఆర్థికంగా ఎంత లాభం వచ్చినా కూడా ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రం నేను ఇంకా జీవితంలో సాధించాల్సింది చాలా ఉంది అనే భావన మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. ఈ ఆలోచనలు మీకు ప్రేరణగా మారాలి తప్ప భారంగా మారకూడదు. అందుకే ఈ 4 రోజులు ప్రతిరోజు ఒక కొత్త ప్రశాంతంగా కూర్చొని ధ్యానం చేయడం, దైవ చింతన చేయడం వల్ల లేదా పాజిటివ్ ఆలోచనలు పెంపొందించే పుస్తకాలను చదవడం వల్ల మీకు మేలు చేస్తుంది. అలాగే ఆహార నియమాల విషయంలో కూడా కాస్త జాగ్రత్త వహించండి. బయట ఆహారాన్ని అధికంగా తీసుకోవడం వల్ల జీర్ణకోశానికి సంబంధించిన చిన్న సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సమయానికి ఆహారం తీసుకోవడం, తగిన నీరు తాగడం చాలా మంచిది. విశ్రాంతికి ప్రాధాన్యత ఇవ్వడం ఎంతో మంచిది. ప్రతిరోజు గణపతి ఆరాధన చేయడం వల్ల మానసిక ప్రశాంతతతో పాటు సర్వశుభాలు కలుగుతాయి. మిథున రాశి వారు కుటుంబం మరియు వ్యక్తిగత సంబంధాల విషయానికి వస్తే కనుక ఈ జూలై 17, 18, 19, 20 తేదీలు మీ కుటుంబ జీవితంలో కొన్ని అద్భుతమైన మార్పులను తీసుకురాబోతున్నాయి. ఇన్నాళ్ళుగా కుటుంబంలో చిన్న అపార్థాలు, మనస్పర్ధలు క్రమంగా తొలగిపోయి ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది. మీ ఇంట్లో ఎవరైనా ఒక శుభకార్యం లేదా మంగళకరమైన కార్యక్రమం గురించి చర్చలు మొదలయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. మీ పిల్లల ప్రగతి, వారి చదువు లేదా ఉద్యోగాల్లో వారు సాధించే విజయాలు మీకు మానసికంగా ఎంతో సంతోషాన్ని కలిగిస్తాయి. వారి భవిష్యత్తు గురించి మీరు చేసిన ఆలోచన మరియు కృషి ఇప్పుడు ఫలించే సమయం ఆసన్నమైందని చెప్పుకోవాలి. అయితే కుటుంబంలో పెద్దలతో మాట్లాడే సమయంలో కాస్త సంయమనం పాటించడం చాలా అవసరం. కొన్నిసార్లు మీ అభిప్రాయమే సరైన
సంయమనం పాటించడం చాలా అవసరం. కొన్నిసార్లు మీ అభిప్రాయమే సరైనది భావించి తొందరపడి స్పందించడం వల్ల చిన్న చిన్న వాదనలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి పెద్దల మాటలను గౌరవించి ప్రశాంతంగా వ్యవహరించడం వల్ల మీ కుటుంబంలో మరింత సంతోషం నెలకొంటుంది. ఇక మిథున రాశి విద్యార్థుల విషయానికి వస్తే గనుక ఈ 4 రోజులు విద్యా జీవితంలో ఒక అద్భుతమైన పలుపులు తీసుకురాబోతున్నాయి. మీ బుద్ధి శక్తి, జ్ఞాపక శక్తి మరియు విశ్లేషణ సామర్థ్యం ఈ రోజుల్లో అద్భుతంగా కనిపిస్తాయి. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాల కోసం లేదా ఉన్నత విద్యల కోసం పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఈ కాలం ఎంతో అనుకూలంగా ఉంటుంది. మీరు పెట్టే ప్రతి శ్రమకు తగిన ఫలితం అయితే లభిస్తుంది. విదేశాల్లో చదువుకునే వారు కాలం విద్యార్థులకి కూడా శుభవార్త వినిపించే అవకాశం కూడా ఉంది. చాలా కాలంగా ఆగిపోయిన వీసా పనులు, అడ్మిషన్లు లేదా ఇతర విద్య సంబంధించిన వ్యవహారాలు సానుకూలంగా పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ ప్రతిభకు నిరూపించుకోవడానికి ఇది మీ ఒక గొప్ప సమయమని చెప్పుకోవచ్చు. చదువుల్లో మరింత రాణించడానికి ప్రతిరోజు ఉదయాన్నే గణపతి ఆరాధన లేదా సరస్వతీ దేవి స్మరణ చేయడం వల్ల మీకు అఖండమైన మేధస్సు మరియు ఏకాగ్రత సిద్ధిస్తాయి. అలాగే ప్రతి ఆలస్యంగా మేల్కొని ఉండే అలవాటును తగ్గించుకొని తగిన నిద్ర తీసుకోవడం కూడా చాలా అవసరం. ఈ 4 రోజుల్లో మీ జీవితంలో ఏది సరైనదో, ఏ బంధాన్ని కొనసాగించాలో, ఏ నిర్ణయం మీ భవిష్యత్తుకు మేలు చేస్తుందో అనే విషయంలో మీకు స్పష్టమైన అవగాహన కలుగుతుంది. ఈ స్పష్టత మీలో ఒక సరికొత్త ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది. భవిష్యత్తు గురించి మీలో ఉన్న అకారణ భయాలు క్రమంగా తొలగిపోయి మీరు మరింత ధైర్యంగా ముందడుగు వేయగలుగుతారు. ఇది మిథున రాశి వారి జీవితంలో ఒక మైలురాయి లాంటి అత్యంత కీలకమైన కాలమని చెప్పవచ్చు. ముఖ్యంగా మీ మాటకు, మీ నిర్ణయాలకు మరియు మీ వ్యక్తిత్వానికి జూలై 17, 18, 19 తేదీలో ఒక కొత్త విలువ ఏర్పడుతుంది. గతంలో మీ మాటలను పట్టించుకొని వారే ఇప్పుడు మీ సలహాలు కోరే పరిస్థితి ఏర్పడుతుంది. మీ విజయాలే మీ తరపున మాట్లాడే సమయం ఇది. మీరు ఇన్నాళ్లుగా ఎదుర్కొన్న కష్టాలు, అవమానాలు మరియు మానసిక వేదనలు వృధా కాలేదు. ఈ కాలం మీకు నిరూపించబడుతుంది. మహాదేవుని అనుగ్రహంతో మీ జీవితంలో ఒక కొత్త వెలుగు ప్రసాదించబోతుంది. ఇప్పుడే ఒక అద్భుతమైన కర్మసూత్రం పనిచేస్తుంది. మీరు ఎప్పుడో పూర్తిగా వదిలేయాలనుకున్న, మీరు ఎప్పుడు ఒక ఆశ, ఒక కళ లేదా ఒక వ్యక్తి గురించి నా జీవితంలో ఇది ముగిసిపోయింది అని అనుకున్నారు. కానీ కరెక్ట్గా ఈ జూలై 17, 18, 19 తేదీల మధ్య ఈ విషయం మళ్ళీ మీ జీవితంలోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇది కేవలం యాదృచ్ఛికం కాదండి. మీ కర్మబంధం ఇంకా పూర్తిగా ముగియలేదనే విశ్వం మీకు ఇస్తుందని ఒక సంకేతం. అయితే ఈసారి మీరు పాత విధానాలను స్పందించరు. గతంలో చేసిన తప్పులను మళ్ళీ పునరావృతం చేయరు. అనుభవంతో, పరిణితితో మరియు స్పష్టమైన అవగాహనతో నిర్ణయాలు తీసుకుంటారు. కొన్ని విషయాలు తిరిగి రావడం మిమ్మల్ని బాధ పెట్టడానికి కాదు, వాటిని సరైన ముగింపు ఇచ్చి మీ మనస్సుకు శాంతి చేకూర్చడానికి. ఈ 4 రోజుల్లో మానసిక ఒత్తిడి, అకారణ భయాలు మరియు నిద్రలేమి సమస్యలు తగ్గించుకోవడానికి కొన్ని చిన్న పరిహారాలు పాటించడం అనేది ఎంతో శ్రేయస్కరం. ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం ప్రశాంతంగా కూర్చొని గణపతి శీర్షం వినండి లేదా పఠించండి. అలాగే పక్షులకు, మూగజీవులకు ఆహారం పెట్టడం ద్వారా మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. జీవిత భాగస్వామితో సత్సంబంధాలు కొనసాగించడానికి శనివారం రోజు ఆంజనేయ స్వామి ఆలయంలో నువ్వుల నూనెతో దీపారాధన చేయడం, దీనివల్ల బంధాల్లో ఉన్న చిన్న చిన్న విభేదాలు తొలగిపోతాయి. కుటుంబంలో ప్రేమాభిమానాలు మరింత పెరుగుతాయి. ఆర్థికాభివృద్ధి నిరంతరంగా కొనసాగటానికి గురువారం రోజున పేదవారికి శనగలను లేదా పసుపు వస్త్రాలను దానం చేయండి. అలాగే దక్షిణామూర్తి స్తోత్రం లేదా విష్ణు సహస్రనామం భక్తితో పఠించడం ద్వారా మీ జీవితం మరిన్ని శుభ ఫలితాలు కలుగుతాయి. మిథున రాశి వారికి జూలై 17, 18, 19, 20 తేదీలు సాధారణ రోజులు కావు. ఇవి మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమయ్యే రోజులు. ఇన్నాళ్లుగా మీరు అనుభవించిన కష్టాలు, అవమానాలు, నిరాశలు మరియు ఎదురుచూపులకు ఇప్పుడు సరైన ఫలితం దక్కే సమయం వచ్చింది. మీరు మౌనంగా భరించిన ప్రతి బాధను కాలం గుర్తుంచుకుంది. మీ జీవితంలో ఎవరు
ఉండాలి, ఎవరు దూరం కావాలి, ఏ బంధం నిలవాలి, ఏది ముగియాలి అనే విషయాల్లో మీరు స్పష్టత వస్తుంది. మీ విలువను మీరు గుర్తుంచుకుంటారు. ఇకపై ఎవరికి మీరేమిటో నిరూపించుకోవాల్సిన అవసరం ఉండదు. మీ విజయాలే మీ గురించి మాట్లాడుకుంటాయి. భవిష్యత్తును భయంతో కాదు, ఆత్మవిశ్వాసంతో చూడండి. మీలో ఉన్న ప్రతిభ, మేధస్సు మరియు పట్టుదల మీకు మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్తాయి. మీ కాలం ఒక పునర్జన్మ లాంటిది. సంపూర్ణ అవకాశాన్ని అందిస్తుంది. దాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇంతవరకు ఈ వీడియోను చూసిన ప్రతి మిథున రాశి వారికి ఒక విషయం మాత్రం స్పష్టంగా అర్థమై ఉంటుంది. మీరు ఎదుర్కొన్న బాధలు వృధా కాలేదు. మీ సహనానికి, మంచి కష్టానికి పరమేశ్వరుడు గమనించాడు. ఆలస్యం కావచ్చు, కానీ అన్యాయం జరగదు. కాబట్టి ఈ విలువను ఎప్పుడు తక్కువన అంచనా వేయకండి. ఇక మీ మంచితనాన్ని బలహీనతగా భావించి వారికి పట్టువకనే వేలాడకండి. మీ జీవితాన్ని మీరు నిర్మించుకోండి. మీ భవిష్యత్తును ఆశతో, ధైర్యంతో మరియు విశ్వాసంతో స్వాగతించండి. ఆ మహాదేవుడి కృప మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.